సభా సరస్వతికి నమస్కారం. నాకు ప్రతి సంవత్సరం ఒక మీరు ఇప్పుడు చెప్తే మీరు ఎవరు నమ్మరు, కానీ నిజంగానే నిజం. భయం నాకు. పరీక్ష 20 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఒక పుస్తకం మీద 20 సంవత్సరాలుగా ఒకే ముఖ చిత్రం అన్నాడు. అది సారీ, ప్రింటింగ్ మిస్టేక్. ఒకటే ముఖ చిత్రం కాదు, మీరు చూడండి 20 రకాలు ఉన్నాయి. అంటే ఆయన చెప్తున్నాడు, తోరుతాడు అన్నిట్లో. ఇక్కడ మా ఇద్దరికి ఇలా కనపడుతున్నాము మేమిద్దరం, కానీ మేము ఎంత స్ట్రగుల్ అవుతామో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చెప్తే ఇది అవసరమా, నేను ఇంకా మనం లైన్లోనే ఉన్నామా, ఎవరన్నా ఇది అవసరం అడిగిద్దరు, ఆడికి శిష్యుడు ఈడు శిష్యుడు అది వేస్తుంటాడు, ఆడేయించుకుంటూ ఉంటాడు అనే మాట ఎవరన్నా అన్నారనుకోండి, ఏంటి మా పరిస్థితి? ఒక సినిమాలో యాక్ట్ చేయటం, అవకాశం రావటం, యాక్ట్ చేసేయటం చాలా ఈజీ, కానీ తర్వాత నిలబెట్టుకోవటం ఉందే అక్కడ ఉంది దెబ్బ. యాక్ట్ ఎవడైనా చేస్తాడు, కానీ ఆ తర్వాత ఆ పొజిషన్ నిలబెట్టుకోవటం ఉంది చూసావా, చచ్చింది గొర్రె. గొర్రె అక్కడ చచ్చింది. ఎందుకంటే లేడీస్ చేతులు యాక్ట్ చేస్తాం బాగా ఉంది. ఇవాళకి ఏం చేస్తున్నాము అని అంటే 48 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన నేను, వారి శిష్యత్వంలో పెరిగిన నేను, వారి వెంట మీరు ఆల్మోస్ట్ ఒక్కటే చెప్తా, మిగతా ఇంకా అర్థం చేసుకోవాలి. మీరు దాన వీర సూర కర్ణ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ నేను. అంటే ఎలా ఏమంటున్నాను, ఎలా ఏం చూశాను ఆయన అన్నమాట. వాటి యొక్క రిజల్టే ఇవాళ ఇది. మరి ఇవాళకి మనం ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నామా అని చెకప్ చేసుకుంటూ, భయం భక్తితో, భయం ఒక్కటే ఉంటే సరిపోదండి, భక్తి ఉండాలి. భక్తి ఒక్కటే ఉంటే సరిపోదండి, సీరియస్నెస్ ఉండాలి. సీరియస్నెస్ ఒక్కటే ఉంటే సరిపోదండి, దానికి తగిన అర్హత ఉందా లేదా అని మాకు మేము చెక్ చేసుకుంటూ, వీళ్ళు పెద్ద చెక్కింగ్ అండి వీళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఏ సినిమా ఏది చిన్న బాగోలేదన్నా ఫస్ట్ మాకు వచ్చేస్తుంది ఎక్కడి నుంచి, అది అమ్మ నాయన ఉందంట బాబు అని చచ్చినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాం. దానికి నిదర్శనమే నా పక్కనున్న మీరు రాముడు అంటే సీతనండి, మొగుడంటే పెళ్ళామంటే మొగుడనండి, మీరు ఏమన్నానండి. ఒక సినిమా ఇండస్ట్రీలో 35 సినిమాలు, పైగా మా ఇద్దరికి ఉన్న పేరు ఒక్క నిమిషం చెప్తాను, మీరు భరించాలి తప్పదు మరి, ఎందుకంటే పక్కన ఆయన ఉన్నాడు కాబట్టి. మేము చేసిన సినిమాల సక్సెస్ రేట్ మీరు కనుక చూస్తే 99%. ఒకప్పుడు ఎవరో ఒక డిస్కషన్ కూడా వచ్చింది, సూపర్ స్టార్స్ తోటి డిస్కషన్ వస్తాయి మాకు. నేను అలా ఎన్నో అనుభవించి దెబ్బలు తిని నన్ను ఎన్నో రకాలుగా నేను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాను నేను. అయితే మీరు ఏంటండి ప్రతి సినిమా అందులో అని మీరు అడిగితే కనుక, ఈయన నేను చేసిన సినిమాల బడ్జెట్ కనుక తీసుకుంటే మహానుభావుడు రామోజీరావు గారు, మీరు వినే ఉంటారు, ప్రసాద్ నీ సినిమా 2వ వారం తర్వాత ఉంచరాయా, అది నేను అలా అన్నాడు. ఊరికి ఆయన కూర్చొని డిస్కషన్, ఆయన నాతో కామెడీ అంటారు, ఏంటంటే నీ డబ్బులు 2వ వారంలో వచ్చేస్తాయి కదా, ఆ తర్వాత నీ సినిమా ఆడితే ఏంటి ఆడపోతే అన్నాడు. అన్నాడండి ఆయన. ఏంటంటే ఆయన జోకేస్తాడండి ఆయనతో నాతో. అయ్యో అదేంటండి అలా బాధపడతాను. ఏం బాధపడినా ఏం చేసినా నీ గురించి చెప్తుంటారు ప్రసాద్, నువ్వును ఎవరైనా రైలింగేశ్వరం. అవునండి రైలింగేశ్వరం. మీ ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేశాను ఆ సినిమా? 18 రోజులు అండి. 18 రోజుల? ఎందుకంటే నన్ను హీరో చేసిన అక్కడే నేను ఉషాకి మూవీస్లోనే హీరో అయింది. 18 రోజులు? అవునండి.
ఒక సినిమా 15 రోజులు షెడ్యూల్ క్యాన్సిల్ అయితే ఆల్రెడీ తయారు చేసిన కట్ తీసి ఫట్మని తీస్తాడు 18 రోజులు. కానీ మరి 18 రోజులు సినిమా తీసారా, ఆ సినిమా ఆడిందా, సంవత్సరం ఆడిందండి అని. 1 year ఆడిందండి సినిమా. ఆ సంవత్సరం పాటు ఆడి హైయెస్ట్ కలెక్టెడ్, లోయెస్ట్ బడ్జెట్. చాలండి, అది మేము చూసినటువంటి సక్సెస్. ఎందుకంటే అంటే ఇవాళ దానికి ఏమి పెద్ద కొమ్ములేమి రావక్కర్లా. దానికి కారణం ఏంటంటే ఈయన, నేను ఈ రోజుకి ఎవరన్నా కొత్త మీ బ్యాచ్ డైరెక్టర్లు అందరికీ నేను చెప్పేది ఒకటే, ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఇవాళ ఉన్న బ్యాచ్లో రేలంగేశ్వరరావు. మీరు ఆ సినిమా ఆయన తీసిన ఏ సినిమా చూడండి, సినిమా ఆడిందా ఆడలేదా తీసి పక్కన పెడితే ఆ సినిమా మీకు బోర్ కొడదు. దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్క్రీన్. ఒకనొకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఎవరో చెప్తే మీరందరూ షాక్ అవుతారు. ఈ న్యూస్ని మీకు చెప్పాలి అప్పుడప్పుడు. నందమూరి తారక రామారావు. ఎన్టీ రామారావు ఈజ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు, కొన్ని సినిమాల పేర్లు అసలు సీతారామయ్య ఇట్లాంటి సినిమాల పేర్లు అసలు డైరెక్టర్ పేరే ఉండదు. ఆయనే ఎవడు చేసేది ఆయన, ఎవడు అంత సీన్ ఎవడుకుంది. మీకు ఒక ఛాలెంజ్ ఇవాళ నేను వదిలితే అనవసరం కూడా, ఎందుకంటే ఈ యూట్యూబ్లో అయినా వచ్చాక ఏం మాట్లాడినా పెద్ద ఇష్యూలు అక్కర్లేదు. ఏది ఏమైనా మహానుభావులు అలాంటి వారితో పనిచేసి అలాంటి వారితో ఉండి ఇవాళ మేమిద్దరం అన్ని సినిమాలు చేసినా అంత సక్సెస్ కారణం భయం, భక్తి, ఆ సబ్జెక్టు. మరి ఒక సందులో తీశారని 18 రోజుల సినిమా, ఇది 2-3 పక్కన కూడా అలా ఎలా ఆడేస్తుందండి. కంటెంట్ మెషిన్. ఇవాళ సినిమా ఇంటికి వచ్చేసింది, ఇవాళ సినిమా సెల్ ఫోన్కి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో సినిమాను సస్టైన్ చేయాలి అని అంటే, ఓటీటీలో సినిమా ఇంట్లో నిలబడాలి అని అంటే టక్కన రిమోట్ తీసే అలా వారేసే స్టేజ్కి వచ్చిన సినిమాని చూడాలి అని అంటే కంటెంట్, అందులో ఉండాల్సిన కంటెంట్. సో ఆ భయం భక్తులతోటే మేము 20 సంవత్సరాలుగా ఒకే నటుడి కవర్ పేజ్తో పుస్తకం వేయటం సాహసం, వేసిన దాన్ని సస్టైన్ చేయటం అంతకంటే సాహసం, వేస్తూ ఈ వాటికి కూడా ఈ మాత్రం గౌరవమే దొరకటం అంతకంటే సాహసం. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ టు బల్యం. బల్యం మామూలుగా మీకు అనిపించవచ్చు కానీ ఈ నాట్ ఏ జోక్. నాకు తెలుసు అతను కష్టం ఏంటి, నాకు తెలుసు. అంటే అది అని ఉంటాడు, ముందు నువ్వు టెన్షన్ తగ్గించు, ముందు 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 ఉండు అని అతను కూల్ చేసి విషయం డిస్కస్ చేసి ఇప్పటి వరకు కూడా ఇదే మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఆల్ ది 20 years. ఇవాళకి 20 సంవత్సరాలైన సందర్భంగా మరి ముఖ్యంగా మీ అందరినీ, మా మహానుభావులు పెద్దల్ని, మరి ముఖ్యంగా ఇవాళ నాకు మరీ ఇవాళ ఫంక్షన్ వచ్చినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందంటే బల్యం, నీకే థ్యాంక్స్ చెప్పాలి. మనం అనేక మందిని జీవితంలో అనేక మంది వీళ్ళు నాకు తోడగొట్టుంటే బాగుండేది, వీళ్ళు నాకు బాగుంటే బాగుండేది, వీళ్ళు నాకు శిష్యులుగా ఉంటే బాగుండేది, వీళ్ళు నా బిడ్డలుగా ఉంటే బాగుండేది, వీళ్ళంతా నాకు బాగుండేది. ఇవాళ నేను ఫస్ట్ టైం గుండెమే చేసుకుని ఒక నా తోడ పుట్టుంటే, నా సోదరిగా పుట్టుంటే ఎంత బాగుండేది. హ్యాట్స్ ఆఫ్. ఆడవాళ్ళందరికీ ఇది కట్ చేసి ప్రింట్ చేసి అందరికీ పంపిస్తాను నేను. ఒక భర్తని తను మాట్లాడిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. మీరు గొప్పవాడు కాదు, మా ఆడపిల్ల గొప్ప. ఎందుకంటే అంటే ప్లీజ్ నన్ను పాజిటివ్ అర్థం చేస్తాను. ఎందుకంటే ఇక కామెడీ చేసేటప్పుడు కొన్ని స్పీడ్గా మాట్లాడతాం, దాన్ని అనర్థాలు తీసి మనం ఏం చేయలేము. ఒక ఆడబిడ్డ తన భర్తని అలా మాట్లాడటం నా జన్మలో, నేను నా 60 ఏళ్ళ సర్వీస్లో ఫస్ట్ టైం చూడటం. హ్యాట్స్ ఆఫ్ అమ్మ నీకు. నేను గర్వంగా చెప్తున్నాను, మేము మా ఆడపడుచు. ఐ ఫీల్ ప్రౌడ్. నీలాంటి ఆడపడుచున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. అది మరి ముఖ్యంగా పాలకులు, ఈ ఎదవ పాలకి మా మామగారికి పవర్ఫుల్ దాసనారాయణ గారు. ఎంత వారు నోరారా అల్లుడు అల్లుడు. ఇప్పుడు నంది అవార్డ్స్లో కూడా ఇప్పుడు మా అల్లుడు మాట్లాడతారు.
అని కూర్చున్నాను. గుర్తుంది? అవును. అనంతపురం సినిమాకి నంది అవార్డు తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారు అలా చూస్తున్నా ఏంటంటే మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కామెంట్ చేసుకుంటున్నారు, కానీ మీ ఇద్దరు ప్రేమ ఏంటనేది అంటున్నాడు ఆయన. అంత ప్రేమ ఏంటంటే వీళ్ళందరూ ఆ ఊరి నుంచి వచ్చి ఆయన వెనకాల వచ్చి ఆయన దగ్గర పెరిగి ఆయన కంపెనీలోనే ఈయన్ని గుర్తుంది కదా మీకు, ఆయన పిలిచి మరి దర్శనం ప్రసాద్, అప్పుడు ప్రసాద్ ప్రసాద్ నువ్వు కాంబినేషన్ చాలా బాగుంది, ప్రమాణంగా ఎదురు కూడా ఆయన్ని ఇద్దరు పిల్లలు ముద్దుకోలు ఏం సినిమాలు అసలు వరుస పెట్టి ఇట్లు కొట్టేస్తున్నారు. ఓ పని చేయండి, సరదాగా మన కంపెనీలో ఒక సినిమా తీయండి ఇద్దరు. నేను నీకేం తొందర, నీకు పంపించాను ఆయన్ని. మనం ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. బల్లివాళ్ళకి రాయల్ ప్రసాద్కి తేడా లేదు. సో వేస్తే ఈయన వచ్చాను, ఏమండి మేము మన గురువు గారు మన ఇద్దరిని ఒక సినిమా చేయమన్నారు. అవునా అని నేను ఆఫీస్కి వెళ్ళి ప్రసాద్ నీకేం అభ్యంతరం, ఎంత మాట అన్నాడు. నేను ఇద్దరం ఏదైనా చేస్తే బాగుందంటే ఈయన దాని మీద కూర్చొని వర్కౌట్ చేసి మామ అల్లుడు అనే సినిమా చేశాను. నా అదృష్టం ఏంటో నాకు తెలియదు, కానీ ఆ సినిమా చెయ్యడం, ఆ సినిమా రిలీజ్ చేసేటప్పుడు అనుకోకుండా మేము చేసిన బడ్జెట్కి ఆంధ్రాకి నైజాంకి డబ్బులు వచ్చాయి. నైజాం మిగిలింది. ఈ లెక్కలన్నీ మనకు అనవసరం అమ్మాయి, అయినా సరే చెప్తాం మీరు. ఆంధ్రాలో సీడెడ్కి డబ్బులు వచ్చింది, నైజాం మిగిలింది. ఆయన అంటే ఇంత నాకు తెలిసింది చెప్తున్నాను సార్, ఏదైనా అబద్ధం ఉంటే మీరు మార్చండి ఉండి నరసింహరావు పని చేద్దాం, కొత్తగా ఈ సినిమా మనమే రిలీజ్ చేద్దాం, ఇది నైజాం మనమే ఎంచుకుందాం, చూద్దాం ఏం జరుగుతుంది. బాగుంది సినిమా, చాలా బాగా నచ్చింది, నాకు బాగా నచ్చింది, కానీ చూద్దాం అని అన్నారు. ఆ రోజున వారు నాకు చెప్పిన మాట ఆయన రిలీజ్ చేసి, ఇంత డబ్బు నేను ఏ సినిమాలోనూ చూడలేదు ప్రసాద్, అది కాదు నాకు మిగిలిన డబ్బు. ఆ సినిమాతో నాకు మిగిలిన డబ్బులు ఏంటో తెలుసా? అల్లుడు, మా అల్లుడు రాజేంద్ర ప్రసాద్. చనిపోయే వరకు కూడా ఏదైనా కావాలి అంటే ప్రసాద్ అన్నమాట ఎప్పుడూ అల్లుడు. మీ దగ్గర కూడా అట్లా అల్లుడు మీరండి, అల్లుడితో డిస్కస్ చేయండి మీరు అని చెప్పేవారు. చెప్పి ఒక్క సినిమా అంత ప్రేమ వచ్చేసింది ఆయనకి. వచ్చేసి ఆయన ఎప్పటికీ ఇంకా మా ఆవిడ ఎలా అయిపోయింది అని అంటే తెలుసు, మా ఆవిడ మన లవ్ మ్యారేజ్ సత్యబాబురావు పెంచిన అమ్మాయి కదా, ఇక అమ్మా రా ఇంటికి రాని అసలు ఆ ప్రేమలు ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి ప్రేమలు దొరకడం కూడా అదృష్టం. సో ఇవాళ పాయింట్లోకి వస్తే ఇలాంటి చక్కటి ఆడుకోవచ్చు. ఇక మా వాడు మేమందరం వర్క్ చేసాం, గిడుగులు మామూలు గిడుగులు కూర్చోండి. ఎంత అదృష్టంగా భావిస్తుంది నేను. మన ఫంక్షన్ కూడా గుర్తుంచుకునేటట్టుగా చక్కగా అందరూ, నువ్వు కూడా అలాగే పిలుస్తావు ఎవరైనా స్పెషల్ పీపుల్ చేసి. నిజంగా మనం ఈ స్టాండర్డ్ని ఇలాగే మెయింటైన్ చేస్తూ, ఒకటే మేము తను మెయింటైన్ చేసినా నేను మెయింటైన్ చేసినా, సార్ మీరు అవునంటే అవునండి లేకపోతే కాదండి. ఈ రోజుకి మీ అందరి ముందు నిలబడి పబ్లిక్లో ఈ రోజుకి కూడా పర్పస్ తీసుకున్నాము, ఇంకోటి తీసుకున్నాము. నా సినిమా తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి ఎంతవరకు పనికొస్తుంది అని ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచిస్తే కనుక, ఈనాటికి కూడా 40 సంవత్సరాల క్రితం మనం తీసిన సినిమాలు ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా మన సినిమాలు ఎవరు టెన్షన్లో ఉన్నా రిలాక్స్ అవడానికి పనికొస్తున్నాయి అనేది అది కనుక నిజం అయితే కనుక మనం ఈ ధర్మంగానే మనం ఇదే గౌరవంతో మీ ముందు చివరి శ్వాస వరకు కూడా నేను నాకు వీలైనంత ఇదే పని చేస్తూ మీ అందరి ముందు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.